రైట్ గైస్. సో ఇప్పటిదాకా మనము ఫౌండేషన్ నుంచి కంటెంట్ రైటింగ్ వరకు నేర్చుకున్నాము. ఈరోజు ఫన్ పార్ట్ ఇమేజెస్ క్రియేట్ చేద్దాం. హౌ టు క్రియేట్ ఇమేజెస్ అన్నది మనది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కొన్ని టాస్క్ మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి ఇచ్చాను. ఫిట్నెస్ జిమ్ బ్రాండ్కి మనం ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి ఈరోజు. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఒక వాట్సాప్ స్టేటస్. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్కి ఇదే కదా మనకు కావాల్సింది. కంపెనీకి వెళ్ళిన తర్వాత దే లాస్క్ అస్ దిస్ టు క్రియేట్ ఇట్. ఇది మనం ప్రాపర్గా చేయగలిగితే దట్ ఈస్ ఫైన్. ఒకప్పుడు ఏ విధంగా ఉండే ఒక కంపెనీకి ఒక డిజిటల్ మార్కెటర్ అవసరం ఉండే, దాంతోపాటు ఒక కంటెంట్ రైటర్ ఉండే, ఒక కాపీ రైటర్ ఉండే, ఇమేజ్ క్రియేట్ చేసేవాడు, వీడియో క్రియేట్ చేసేవాడు. వీళ్ళందరూ ఇస్ ఎ టీమ్. ఇప్పుడు ఒక్క డిజిటల్ మార్కెట్ని హైర్ చేసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ 5 మంది జాబ్ పోయింది, డిజిటల్ మార్కెటర్ నిలబడ్డాడు. దట్స్ ఐమ్ టెల్లింగ్. ఏ వస్తే బెనిఫిట్ డిజిటల్ మార్కెటరే. కాకపోతే డిజిటల్ మార్కెటర్కి పని ఎక్కువైపోయింది. కానీ ఆ పనిని మనం ఏం చేయాలి? షార్ట్ కట్లో చేయాలి, అయిపోతుంది. ఒకప్పుడు ఇదంతా చేయాలంటే క్యాన్వా టూల్స్ కానీ ఎన్నో కష్టం. ఇప్పుడు అవసరం లేదు. మీరు కానీ ప్రాపర్గా ఏఐని వాడుకుంటే మీకు 10 మంది పని ఇచ్చినా కూడా నీ టైంలో నువ్వు హ్యాపీగా చేసుకోవచ్చు. మంచిగా కాఫీ తాగకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకే ప్రాపర్గా నేర్చుకోవాలి. సో మీరందరూ ఆల్రెడీ ఇమేజెస్ చేశారా అండి? ఏ తోటి ఇంతకుముందు ఇమేజెస్ చేశారా? హ్యావ్ యూ ట్రైడ్ బిఫోర్? ఎస్ ఎస్ సార్, సార్. చేసాం సార్. మీరు ఒకసారి అప్లోడ్ చేస్తారా కింద చాట్లో? చాట్లో అప్లోడ్ చేయడానికి వస్తుంది కదా. ఎస్ సార్. సో Yes, sir. కొన్ని Yes, sir. కొన్ని పంపించండి, చూస్తా నేను మీరు చేసినవి. Okay, sir. సో దట్ ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, మీరు ఏం చేస్తే బాగుంటుంది. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళని చూశాను, ఆల్రెడీ మీకు డ్యూరింగ్ ద కోర్స్లోనే ట్రైనర్స్ బాగా నేర్పించారు. సో ఇంకా కొన్ని మోడిఫికేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతే. సో మీరు చేసిన ఇమేజెస్ ఏమున్నాయో అవన్నీ చాట్లో పెట్టాడే, నేను చూస్తా. బిఫోర్ దాట్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ నేను చేసినవి చూపిస్తా ఇప్పుడు మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కంప్లీట్లీ విత్ ఏఐ. ఈ సెకండ్ ఇమేజ్ చూడండి, థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ బాగుందా లేదా అండి? స్టాప్ ఏఐ కంటెంట్, రైట్ లైక్ అ హ్యూమన్, తెలుగులో. నిన్న మనం చేసిన వీడియో ఉందిగా, ఆ వీడియోకి పెట్టిన థంబ్నెయిల్. ఇస్ దిస్ గుడ్ ఆర్ నాట్? ఎస్. ఎస్ సార్. ఎస్ సార్, బాగుంది. అలాంటి థంబ్నెయిల్ చేస్తే ఒకప్పుడు పీపుల్ యూస్ టు చార్జెస్ ఫ్రమ్ 700 to 1000, 1500 వరకు ఛార్జ్ చేస్తుండే. వాళ్ళు ప్రీమియం టూల్స్ వాడి చేస్తుండే. ఇప్పుడు అవసరం లేదు, మనం ఏ తోటి మనమే చేయొచ్చు. అండ్ అగైన్ చాలా మంది బిజినెస్ ఓనర్కి రాదు. యూ కెన్ చార్జ్ మనీ. 500 ఛార్జ్ చేసినా గుడ్ కదా. రోజు ఒక్కొక్క క్లయింట్కి ఒక్క ఇమేజ్ ఇచ్చినా కూడా నువ్వు నెలలో 15,000 సంపాదించుకుంటావు. ఇంకా చాలా మంది తెలియదు వాడడం. మీరు కష్టపడి మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫ్రీలాన్సింగ్ యాడ్ చేయాలి. వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ క్రియేట్ ఇమేజెస్, ఐ కెన్ క్రియేట్ వీడియోస్. రైట్. సార్ పెట్టాను సార్ చాట్ బాక్స్ లో. చాట్ బాక్స్లో పెట్టినవి చూస్తా నేను. ప్రస్తుతానికి బాగానే పెట్టారు. దెబ్బకి ఎన్ని వచ్చినాయింది అంటే పాతవా? అరే పాతవి కూడా వస్తాయా? ఐ డోంట్ నో దాట్. 821, 821. యా, ఇది నుంచి చూద్దాం. వీడియో వద్దండి, ఓన్లీ ఇమేజ్ చేయండి. యూజర్, ఈయనది ఇమేజ్ కనిపిస్తుందా అండి? కెన్ యూ ఏబుల్ టు సీ దిస్ ఇమేజ్? రోబోటిక్ సమ్మర్ క్యాంప్ కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తాను Yes, సార్. sir. ఇది ఎవరు చేసింది? ఎవరు? సార్ సురేష్, నేనే సార్. సురేష్ నీకు రీసెంట్గా జాబ్ వచ్చింది కదా. ఎస్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. పార్టీ ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను సార్, ఈ సండే. ఏడ ఉంటావు నువ్వు? సరే, దిల్చుక్ నగర్ సార్. అచ్చా, వీళ్ళకి జాబ్ పని చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఎస్ సార్, ఎస్ సార్, దానికి పని చేస్తున్నాను సార్. అచ్చా, ఆల్రెడీ యాక్చువల్గా క్రియేట్ మా కూడా client. చేస్తున్నావు? ఆహా. ఎస్ సార్. ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నావా? అవును సార్. బాగుంది, మంచిగా చేసినావు సురేష్. రోబోటిక్ Thank- సమ్మర్ క్యాంప్, హ్యాండ్స్ ఆన్ రోబోటిక్స్ కోర్సులో నేర్చుకున్నావా? ఏ తర్వాత ప్రాంప్ట్ ఇంప్రూవ్ అయిందా? సార్ మన అంటే ఇంటర్న్షిప్ అప్పుడే నేను కొంచెం వీడియోస్ చూస్తూ బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ చేసేవాడిని. సో అలా. బాగుంది, చాలా బాగుంది, గుడ్. థ్యాంక్ యూ సార్. ఇది కూడా నువ్వే చేసినావు? ఎస్ సార్, ఈరోజు ప్రిపేర్ చేస్తాను సార్. గుడ్ గుడ్. ఓడిఎంటి స్టూడెంట్స్ తోపు అయిపోయారు. అంతా మీ నుంచే సార్ అలా. ఐఎమ్ వెరీ హ్యాపీ. వీడియోస్ చూస్తలేనంటే ఓన్లీ ఇమేజెస్. వీడియోస్ రేపు చూద్దాం.
హూ ఇస్ దిస్? కార్తీక్. కార్తీక్ బాగుంది. కార్తీక్ రస్కట్ల. గుడ్. హలో ఎస్ ఇంకొకటి ఎర్త్ బే చేశారు. నమస్తే సోలార్. ప్రొటెక్టెడ్ గో సోలార్. గుడ్. నైస్. వసుంధర. వసుంధర దీనికే మీరు వర్క్ చేస్తుంది ఇప్పుడు? ప్రీమియం ఫార్మ్ ప్లాట్ స్టార్టింగ్ 1.5. వసుంధర ఇదే కంపెనీకి పనిచేస్తున్నారా? గుడ్. హలో, యా. ఇది ఫ్రీలాన్స్ చేస్తున్నాను సార్. ఇది కంపెనీ వచ్చి అసలు వేరేది. నువ్వు పార్టీ అలా మస్తు పైసలు సంపాదిస్తున్నావు. జాబ్ చేస్తున్నావు, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నావు. సార్ అంటే పార్టీ అడుగుతుంటే ఉలకదు పలకరు సార్. అంతేనా? ఉమ్. తీసుకుందాం. ఈ కోర్స్ అయిపోయినప్పుడు డెఫినెట్ గా వసుంధర తోటి ఫస్ట్ పార్టీ తీసుకోవాలి. ఎస్ గుడ్. సార్. మనీ ఉన్నావా? మంచి చేసినావు సార్ మనీ. సార్ మంచి ఉన్నాను సార్. మంచి చేసినావు. అంటే నిన్న క్లాస్ అయిన తర్వాత కొంచెం ట్రై చేశాను సార్ దీన్ని. కానీ ఎందుకు మరి తెలుగును కూని చేసావు? ఇక్కడ ఫ్యూచర్ ఎలా తుంది అని పెట్టావు? కరెక్ట్గా ఇవ్వలేదు సార్. అదంటే మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నా, టైం దాకా వదిలేసాను సార్. అవుతుంది. యాక్చువల్లీ సార్ జెమినీలో అంటే తెలుగు కరెక్ట్గా ఇస్తుంది, చార్ట్ జీపీలో మరీ ఘోరం సార్. సరే, దీన్ని రెక్టిఫై చేద్దాంలే ఈరోజు మనం. కానీ నీ ఓకే నీ సార్. ఇమేజ్ మాత్రం ఎగ్జాక్ట్ గా ఇచ్చింది, ప్రాపర్ గా ఇచ్చింది కదా? అంటే చెప్పాను సార్, అంటే 100% ఫేస్ కన్సిస్టెన్సీ అండ్ అక్యూరెంట్ పెట్టి అడిగాను సార్. నైస్. గుడ్. మొత్తం మీద హ్యాపీ కదా ఇలాంటి హై రెజల్యూషన్ ఇమేజ్ చేస్తున్నావు కాబట్టి? హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద నీకున్న ప్రొఫెషన్ వేరే, డిజిటల్ మార్కెటింగ్ వచ్చి ఎన్నో నేర్చుకున్నావు. ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్? అదంతా మీ వల్ల సార్. యాక్చువల్లీ ఆ రోజు మీ వీడియోస్ చూడడం వల్ల ఇలా టర్న్ అయింది యాక్చువల్ చెప్పాలంటే. బ్రెయిన్ షార్ప్ అయిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నేర్చుకుంటున్నందుకు? అవును సార్, అంటే ఇంతకు ముందు నేను ఒకలా థింక్ చేసేవాడిని, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ వేలో వెళ్తుంది సార్. పర్లేదు, బాగుంది సార్. గుడ్ మనీ. గుడ్. జాష్నవి. సక్సెస్ బిగిన్స్ హియర్, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, గుడ్. ఇంకా చేద్దాం. విశ్వ. గుడ్. చాలా మంది చాలా చేశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. ఫైనల్గా ఇంకా 2 ఉన్నాయి, చూసి మనం స్టార్ట్ చేద్దాం. సాయి కిషోర్. BA Blessing Ads, Digital Marketing, Freelancing, grow your business with fun. Generations we have cherished nature's gift. True strength comes from within. బాగుంది సాయి కిషోర్. సార్ థ్యాంక్ యూ సార్. దేంట్లో చేశారు? సార్ చాట్ జీపీటీలో చేశారు సార్. బాగా ఇచ్చింది. మీది గో వర్షనా? చాట్ ఫ్రీ జీపీటీ వర్షన్ సార్. ఫ్రీ వర్షన్ అంతా బాగా ఇచ్చింది, బాగానే ఉంది. సార్ ట్రై చేశారు సార్. ఆంగ్ల మందులు చెయ్యలేని ఒక సాధన. మీ ఛాతి మీకు నచ్చిన విధంగా పెద్దగాను అందంగాను. ఏంది నాయన ఏమో పెట్టారు. బిఫోర్ ది ఆఫ్టర్. గుడ్ అరవింద. సార్ నేను ఇన్ఫ్లుయెన్సర్ ని కూడా ట్రై చేశాను సార్. చాట్ జీపీటీ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్ ని ట్రై చేశాను సార్. బాగా ఇచ్చింది ఇన్ఫ్లుయెన్సర్ ని. ఇన్ఫ్లుయెన్స్ అని ట్రై చేసిన అంటే నాకు అర్థం కాలే. అంటే ఇదే డిజిటల్ మార్కెటింగ్ కోసం మా వీడియోస్ పెట్టడానికి ఇన్ఫ్లుయెన్సర్ ని ట్రై చేశాను సార్. జస్ట్ ఒక మోడల్ సార్, బిజినెస్ మ్మ్. ప్రమోటింగ్ మోడల్ లాగా. ప్రమోట్ చేస్తుంది మ్మ్. డిజిటల్ మార్కెటింగ్ గురించి. ఓకే. అంటే ఇప్పుడు అడ్వర్టైజ్ కి హీరో హీరోయిన్స్ ఎలా ప్రమోట్ అచ్చా, చేస్తారు? ఇన్ఫ్లుయెన్సర్. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ని ట్రై చేసిన అంటున్నావా? ఎస్ ఏ ఇన్ఫ్లుయెన్సర్? డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి. ఎక్కడ వాళ్ళు? వేర్ ఆర్ ది ఫ్రమ్? చాట్ జీపీటీతో సార్. చాట్ జీపీటీ తోట. ఓకే. ఏ ఇన్ఫ్లుయెన్సర్. ఆగ్రా తాజ్మహల్. మీరు చేస్తున్నారా మధు యాక్చువల్లీ ఇట్లా? లేదు సార్, తమ్ముండి ఆయన మీద ఎక్స్పెరిమెంట్లు చేసిన సార్. సూపర్ వచ్చింది పో. ఈ తమ్నేల్ ఆయన నిజంగా బ్లాగ్ చేస్తే దీనికి మస్తు వ్యూస్ వస్తాయి. ఇంకా ఇప్పుడు ఇంతకంటే మంచిగా ఉంటుంది చెప్పు తమ్నేల్ కదా. సూపర్. కొంచెం ఇక్కడ చాట్ జీపీటీ అనేది ఎస్ సార్, చాట్ జీపీటీ ఈ ప్లానా గో ప్లానా? ప్లస్ సార్, చాట్ జీపీటీ ప్లస్. ప్లస్. అయినా కూడా కొంచెం మిస్టేక్ వచ్చిందా ఇక్కడ? చూడవలసిన అనేది ఇక్కడ ప్రధాన ప్రదేశాలు. ఎస్ సార్, ట్రై చేసిన, అది చేంజ్ చేద్దామని అవ్వలేదు. అవుతుంది. మళ్ళీ కింద సజెషన్స్ అడిగితే వస్తుంది. కానీ చాలా బాగుంది.
అదే సార్ సార్ ఇక్కడ ఇవి ఫస్ట్ ఇదైనా ఇచ్చిన పర్లేదు సార్, ఇది బాగానే ఇస్తుంది. నేను అడిగిన అయితే మరీ దారుణంగా ఇస్తుంది సార్. అసలు అది కన్నడ ఇస్తుందో తెలుగు ఇస్తుందో కూడా తెలియట్లేదు సార్. ఆహా. ఈరోజు నేను సార్ చెప్తాలేండి మీ అందరికీ, తెలుగు ఎవరికైతే రాలేదో దట్ ఆల్ ఐ గో టు షో యూ. సార్ చిన్న సజెషన్, నేను ప్లస్ గురించి ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేశాను సార్ బాగా. అయితే ఒక కాంటాక్ట్ తీసుకొని వెళ్ళాను, వాళ్ళు 1 month కి 650 లెక్క ఇచ్చారు సార్. అది ప్లస్ అది నమ్మొచ్చా సార్? అట్లాంటివి ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కూడా దాని మీద. వద్దు వద్దు, ఏదైనా సరే పైసలు మొత్తం కట్టి చూడండి, కానీ వేరే పర్సన్ నమ్మకూడదు. ఎందుకు? వీ డోంట్ నో రైట్, ఏ సోర్స్ నుంచి వాళ్ళకి వస్తుందో తెలియదు. మనం కంపెనీకి పని చేస్తున్నాం, ఆ డేటా ఇంపార్టెంట్. ఏమో దానికి దీనికి అయితే 900 డిఫరెన్స్, 1500 రూపాయల పెద్ద మ్యాటర్ ఏం కాదు. అదే సరే, అది నమ్మొచ్చా లేదని అడుగుతున్నాను. అంటే చెప్పలేం, ఒకరు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, మనకు తెలియదు అది. నేనైతే అలాంటి రీసోర్సెస్ నమ్మను యాక్చువల్గా. వాళ్ళే ఇప్పుడు చాట్ జీపీటీ గో వర్షన్ ఇచ్చిండు స్టూడెంట్స్కి, ఇండియన్స్కి 1 year. తర్వాత గూగుల్ జియో రీఛార్జ్ చేసుకుంటే 1 year ఫ్రీ ఇస్తున్నాడు. నీకు నానో బనానా ఇవన్నీ 1 year ఫ్రీ ఇస్తుండు. ఇలాంటివి ట్రై చేయండి. అంటే అఫీషియల్ టైఅప్ని నమ్మండి. ఆల్రెడీ ఉంది చూడండి, రీసెర్చ్ చేయండి. సార్ పర్ప్లెక్సిటీ కూడా ఎయిర్టెల్ యూజర్స్ కి ఫ్రీ ఇచ్చారు సార్ ఇంతకుముందు. పర్ప్లెక్సిటీ కూడా ఇచ్చాడు, అవును. Hi, I'm Ira, your AI learning buddy from Skill Edge Training Institute. ఎందులో ట్రై చేసినావు ఇది జాష్నవి? వీడియో సార్, పేరు నేమ్ చెప్తా 1 minute. ఆల్ టైప్స్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అండ్ స్పైస్ పౌడర్స్. హూ ఇస్ దిస్? సుష్మిత. Yes, sir. సుష్మిత. ఫ్రీ పిక్స్ సార్. ఓకే. సుష్మిత గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఈరోజు చెప్పబోతున్నా ఇదే. బిఫోర్ వి స్టార్ట్ ఇమేజ్, అందరూ ఏమనుకుంటారంటే మన ఇమేజ్ చాలా బాగుందండి, మీ ఇమేజ్ ఇక్కడ ఈ బెస్ట్ విత్ రైస్ కంటే ముందు చూడండి, ఇట్స్ వెరీ గుడ్ ఇమేజ్. Yes, sir. మనం ఏమనుకుంటాం, ఇమేజ్లో ఎక్కువ కంటెంట్ ఇస్తే ఎక్కువ చూస్తారు, ఇన్ఫర్మేషన్ బాగుంటుంది అనుకుంటాము. కానీ 3 lines ఆర్ 4 lines కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఇస్తే Okay. నో బడీ విల్ రీడ్ ఇట్. ఒకరు 15 లైన్లు ఇచ్చారు, ఒకరు 3 లైన్లు ఇచ్చారు అనుకో, 3 లైన్లు చదువుతారు. 15 Okay. లైన్లు ఇస్తే ఒక్క లైన్ కూడా చదవరు. కాబట్టి ఎప్పుడైనా ఇమేజ్కి ఎక్కువ ఉండాలి ఇంపార్టెన్స్. 80% ఇమేజ్కి ఉండాలి, 20% టెక్స్ట్కి ఉండాలి. ఆ టెక్స్ట్ నువ్వు 3 లైన్లు పెట్టి పెద్దగా పెట్టుకో, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఎవరు చదవరు. Okay, sir. కాబట్టి ఆల్ టైప్స్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అండ్ స్పైస్ పౌడర్స్ ఇది పెట్టావు కదా, నీ బ్రాండ్ పేరు వచ్చింది కదా, కాల్ టు యాక్షన్ పెట్టాలి, ఫోన్ నెంబర్, అంతే ఎనఫ్. దీస్ ఆర్ వేస్ట్, ఇది అవసరం లేదు. Okay, sir. ఒక ప్రాపర్ ఇమేజ్ కొనాల్సిన క్వాలిటీ ఏంటంటే వాట్ యు ఆర్ కనిపించాలి ఇమేజ్లో, మీ బ్రాండ్ నేమ్ Content. కనిపించాలి, కాల్ టు యాక్షన్ కనిపించాలి, చాలు. Okay, sir. తర్వాత బెనిఫిట్స్ అన్ని రాయడానికి ట్రై చేయొద్దు. ఎలాగూ ఈ ఇమేజ్ నువ్వు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తావా, యూట్యూబ్లోనా, లింక్డ్ఇన్లో పోస్ట్ చేసినప్పుడు ఈ ఇమేజ్ పైన రాసేది ఉంటుంది కదా, అక్కడ రాసుకోవాలి ఇవన్నీ. గాట్ ఇట్? Description. Okay, sir. డిస్క్రిప్షన్లో రాసుకోండి, ఇమేజ్లో డోంట్ ట్రై టు యాడ్ ఇట్. బట్ వెరీ గుడ్ ఇమేజ్. Thank you, sir. యా, చలో ఇక మనం స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ చాలామంది బాగా చేస్తున్నారు, కొంచెం మోడిఫికేషన్ చేస్తాం. చేయని వాళ్ళు చాలామంది ఉంటారు, సో వాళ్ళకి ఇంకా డీటెయిల్గా చెప్దాం. యా, ఈ విధంగా కార్టూన్ ఇమేజ్ కూడా చేస్తున్నారు. నైస్. ఓకే, సో ద రూల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఇమేజ్ యూ వాంట్ క్రియేట్, ద ఫస్ట్ థింగ్ ఈస్ అట్లూరి వెంకటాచారి మ్యూట్. Yeah, first thing is give importance to image. 80/20 rule. 80% image and 20% text. టెక్స్ట్ టూ మచ్ రాయకండి, బాగుండదు. తర్వాత యువర్ బ్రాండ్ నేమ్ ఏందో వాళ్ళకి తెలియాలి ఆ ఇమేజ్లో. సో ఇదర్ ఇట్ కెన్ బి లోగో ఆర్ నేమ్. డెఫినెట్గా ఇమేజ్ క్రియేట్ చేస్తున్నామంటే మనం బెనిఫిట్ కోసమే, కోర్స్ జాయిన్ కావాలనో, జిమ్ జాయిన్ కావాలనో, యోగా జాయిన్ కావాలనో, ఒక ప్రోడక్ట్ బై చేయాలనో, CTA కాల్ టు యాక్షన్ బటన్ క్లియర్గా మెన్షన్ చేయండి. బై క్లికింగ్ ఆ ఫోన్ నెంబరా వాటర్ ఇట్ మేబీ. ఈ 3 ఉంటే అది పర్ఫెక్ట్ ఇమేజ్ అండి. 3 ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్ ఇమేజ్. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే టూల్. ఏ టూల్లో నువ్వు ఇమేజ్ క్రియేట్ చేయబోతున్నావు అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ప్రస్తుతానికి ఏ టూల్స్ చాలా ఉన్నాయి, విచ్ వన్ ఈజ్ గుడ్ అన్నది మీరు చూడాలి. టూల్లో వీ హ్యావ్ చాట్ జీపీటీ, వీ హ్యావ్ జెమినాయ్,
ఈ రెండే మంచిగా ఉన్నాయి. నీకు పర్ప్లెక్సిటీ వేస్ట్. పర్ప్లెక్సిటీ ఇస్ గుడ్ ఫర్ రీసెర్చ్, నాట్ ఫర్ ఇమేజెస్. ఓకే. కాకపోతే చాట్ జీపీటీలో ఫ్రీ వర్జన్ ఉంది చూడు. ఫ్రీ వర్జన్లో అజ్యూమ్ దట్ ఇంగ్లీష్ ఇస్ గుడ్ అండి. ఇంగ్లీష్ చాలా బాగా ఇస్తుంది చాట్ జీపీటీ. టోకెన్, ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు సార్, టోకెన్ ఎన్ని టోకెన్స్ తీసుకుంటుంది? ఇప్పుడు మనం ఇమేజ్ అని అన్నాం అనుకో, దీనికి ఎన్ని టోకెన్స్ తీసుకుంటుందండి? హౌ మెనీ టోకెన్స్ ఇట్ విల్ టేక్? ఎస్, మర్చిపోయారా? 1 టోకెన్ కదా. ఇప్పుడు ఈ వర్డ్స్ ఉన్నాయి, 3 వర్డ్స్ ఉన్నాయి. లోగో ఆర్ నేమ్ అన్నది ఎన్ని టోకెన్స్ తీసుకుంటుందండి ఇక్కడ? లోగో ఆర్ నేమ్ 3 tokens. 3 3 tokens. టోకెన్స్ తీసుకుంటుంది. మేబీ స్పేస్ కూడా టోకెన్ తీసుకుంటే 5 టోకెన్స్ అయిపోతుంది. అట్లనే ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు అది కూడా టోకెన్స్ తీసుకుంటుందండి. ఆ ఇమేజ్ని వాళ్ళు టెక్స్ట్గా ఫార్మాట్ చేసి 200 to 300 టోకెన్స్ కూడా తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఫ్రీ ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్, నువ్వు ఇచ్చిన ప్రాంప్ట్ టోకెనే, వచ్చే అవుట్పుట్ టోకెనే. కాబట్టి ఫ్రీ వర్షన్లో నీ టోకెన్ లిమిట్ అయిపోతే మిస్టేక్స్ అందుకే ఇస్తుంది. కాబట్టి వన్ టూల్ యూ హ్యావ్ టు పర్చేస్ ఈజ్ చాట్ జీపీటీ. జెమినైలో నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా టోకెన్స్ ఇస్తుండు. కాబట్టి ఇమేజ్కి మీరు చాట్ జీపీటీ ఇప్పుడు డబ్బులు పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు సార్ అన్నప్పుడు ట్రై జెమినీ. జెమినీ బాగానే వస్తుంది. జెమినీలో అన్నిటికంటే ఫేమస్ ఇదే నానో బనానా. నానో బనానా టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇది వచ్చినప్పటి నుంచి ఇమేజ్ సూపర్ ఉన్నాయి. ఇప్పుడు నానో బనానా ప్రో కూడా వచ్చింది అనమాట. అయితే ఈ ప్రో వాడాలంటే మీరు జెమినైలో కూడా దెర్ ఆర్ వర్జన్స్ అండి, డిఫరెంట్ వర్జన్స్ తీసుకోవాలి. ఓకే, ఒక్కసారి నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. ప్రైజింగ్ చూద్దాం. ఇదిగో, ఇది ఫ్రీ వర్జను, లిమిటెడ్ టోకెన్స్. ఈ గో వర్జను ఇండియన్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాడు. మీరు ట్రై చేయండి. ఇందులో ప్రో వర్జన్ లాంటిది వచ్చింది. ప్లస్ వర్జన్ $20, ప్రో వర్జన్ ఇది ఎనఫ్. నేను ఇది వాడుతున్నానండి. ఇందులో నీకు ఇమేజెస్ కానీ మెజారిటీ ఆఫ్ ద ఇమేజెస్ వచ్చేస్తాయి, చాలా బాగా వస్తాయి. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్ వచ్చేసి జెమినాయ్. ఇగో, బై డిఫాల్ట్ నువ్వు జెమినాయ్ నీ జీమెయిల్తో వాడుతుంటే ఇది AI ప్లస్, AI ప్రో, AI అల్ట్రా. ఓకే, డెఫినెట్గా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. నీకు చాటింగ్కి బాగుంది, డైలీ AI క్రెడిట్స్. మీరు ఎప్పుడన్నా వీడియోస్, ఆడియోస్ చేయాలంటే మాత్రం చాలా లిమిటేషన్స్ వస్తాయి. టెక్స్ట్ అయితే ఓకే, ఇట్ విల్ బి కమింగ్. ఇక్కడ చూడండి, జెమినై ఆల్సో హ్యావ్ ఫ్లో, నోట్బుక్ LM, దీస్ థింగ్స్ దే హ్యావ్. అందులో లిమిటేషన్ వస్తుంది. ఫ్లోలో కొద్దిసేపు అయినాక ఆగిపోతుంది, ఇమేజెస్ వీడియోస్ క్రియేట్ చేస్తుంది అనమాట అది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 50 డైలీ AI క్రెడిట్స్. ఒకవేళ మీరు 199 ప్లాన్ తీసుకున్నారు అనుకోండి, 200 మంత్లీ AI క్రెడిట్స్. ఫ్లో, నోట్బుక్ LM, జెమినీ ఇన్ జీమెయిల్, స్టోరేజ్ 200 GB. మీకు బై డిఫాల్ట్ మీకు జీమెయిల్లో ఓకే టూ మనీ ఈమెయిల్స్ వస్తుంటే అయిపోతుంది కదా, అది కూడా ఇచ్చేసాడు ఇక్కడ. దట్స్ గుడ్. సో దిస్ ఇస్ స్మార్ట్. నేను ఈరోజే ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయడానికి మీకోసం ఇది తీసుకున్నాను. నేను గూగుల్ AI ప్రో తీసుకున్నాను. ఇందులో 1000 మంత్లీ AI క్రెడిట్స్ వచ్చినాయి, సో దట్ ఐ కెన్ క్రియేట్ మోర్ వీడియోస్. ఫ్లో ఇవన్నీ కూడా వచ్చేసినాయి. గూగుల్ యాంటీ గ్రావిటీ, దిస్ ఈస్ ఫర్ డెవలపర్స్. ఏజెంటిక్ AI చేయాలంటే అది పనికొస్తుంది. ఐఎమ్ రీసెర్చింగ్ ఆన్ దిస్. ఫ్యూచర్లో మీరు ఇది కూడా నేర్చుకుంటారు. చెప్తున్నా కదా, మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఐఎమ్ కంటిన్యూస్లీ రీసెర్చింగ్. 1 yearలో మనది ఎట్లా అంటే ఏఐలో ఘోరంగా నేర్చుకోవాలి. బట్ యూ షుడ్ బి రెడీ ఫర్ దట్. అగైన్ వాట్ ఎవర్ ద అప్డేట్స్ వీ లెర్న్డ్, అగైన్ వీ విల్ టేక్ ఎ క్లాసెస్ ఫర్ యూ. మీ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంత ధర మనం పెట్టంలేండి. ఓకే, ఈ ప్లాన్స్ అనమాట. సో టు క్రియేట్ ఇమేజెస్, చాట్ జీపీటీ, జెమినై పర్ఫెక్ట్. జెమినైలో ఫ్రీ వర్జన్లో టక్కన ఇచ్చేస్తుంది, అంత క్లారిటీ ఉండదండి. బట్ ఎక్కువ ప్రో వర్జన్ పోండి, నానో బనానా వస్తుంది, ఎంత సూపర్ ఉంటుంది అంటే అంత సూపర్ ఉంటుంది. థర్డ్ ఇంకొకటి చూపిస్తా చూడండి, 11 labs. 11 labs కాకుండా చాలా ఉన్నాయిలేండి, దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఇవి ఏంటో మీకు చెప్తా చూడండి. ఇప్పుడు చాట్ జీపీటీ సపరేట్ LLM మోడల్, జెమినై ఈజ్ అ సపరేట్ LLM మోడల్స్. 11 labs కూడా సపరేట్ LLM మోడలే. 11 labs ఇనిషియల్గా స్టార్ట్ చేసింది ఎందుకోసము? ఆడియో కోసం చేశారు. మీకు 11 labs అంటేనే ఆడియో, నువ్వు టెక్స్ట్ ఇస్తే ఆడియో మాట్లాడుతుంది ఆటోమేటిక్గా. తర్వాత మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడుతుంది. విల్ బి డిస్కసింగ్ 3 days తర్వాత దీని గురించి కూడా మాట్లాడతాము. అయితే వీళ్ళు కొత్తగా ఇమేజెస్, వీడియోస్ చేసేది కూడా పెట్టారనమాట. అయితే
వీళ్ళది ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఓన్ టెక్నాలజీ ఉండదు. ఇప్పుడు చాట్ జీపీటీ అనేది ఇమేజ్ క్రియేట్ చేస్తుందంటే వాళ్ళ టెక్నాలజీ డాలీ టెక్నాలజీ అని ఉంటుంది. జెమినై ఒకటి చేస్తుందంటే వీళ్ళ టెక్నాలజీ నానో బనానా. ఈ 11 ల్యాబ్స్ వాళ్ళకు వాళ్ళ ఓన్ టెక్నాలజీ అని లేదు. మీకు అర్థమవుతుందని చెప్పేది? ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ టెల్లింగ్? ఎస్. Yes. వాళ్ళకు ఎస్ ఓన్ సార్. వాళ్ళకు ఓన్ టెక్నాలజీ లేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి, ఇమేజ్ క్రియేట్ చేయాలంటే కింద ఆప్షన్ ఉంది. నానో బనానా ప్రో వాడతావా, నానో బనానా వాడతావా, క్లింగ్ వాడతావా, సీ డ్రీమ్ వాడతావా, జీపీటీ వాడతావా, ఫ్లక్స్ వాడతావా అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మీకు? వాట్ యు అండర్స్టాండ్ నౌ? వాళ్ళకు ఓన్ టెక్నాలజీ లేదు, బట్ ఏం చేశారు వాళ్ళు? వాళ్ళతో టైప్ అయ్యారు సార్. దిస్ ఈస్ ద గ్రేట్ అన్నమాట. ఈ ఎల్ఎల్ఎం మోడల్ వేరే ఎల్ఎల్ఎం మోడల్తో టైఅప్ అయినాయి. అరే భయ్ నాతో ఈ టెక్నాలజీ లేదు, నీ టెక్నాలజీ నేను వాడుకుంటా, ఇక్కడ నీ ఏపీఐకి ఇక్కడ ఇక్కడ పడుకుంటా, దాని నుంచి నాకు వచ్చే పైసలు నీకు ఇంత ఇస్తా. అయిపోయింది కదా. దట్స్ హౌ దిస్ బికమ్ పవర్ఫుల్. నేను చెప్తున్నా, ఇమేజెస్ వీడియోస్ ఏది క్రియేట్ చేయాలన్నా ఐ కమ్ హియర్ 11 ల్యాబ్స్ ఓన్లీ. సూపర్బ్ అంటే సూపర్బ్, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ చూపిస్తా చూడండి మీరు. సార్ దీంట్లో ఫ్రీ వర్షన్ బాగా పనిచేస్తుంది సార్ దీంట్లో. మీకు ఫ్రీ వెర్షన్లో కొన్ని క్రెడిట్స్ వస్తుందండి, కానీ లాంగ్ రన్లో రాదు. వైట్ బోర్డ్ క్రియేషన్ టాస్క్, ఇది దిస్ ఈస్ ద టాస్క్. ర్యాంకింగ్ డిజైన్ ఇక్కడ ఉంది. ఇది మీరు చూడండి, నేను మార్నింగ్ టాస్క్ ఇచ్చాను, ఏఐ తోటి ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలనే దానికి ఒక టాస్క్ ఇస్తే నాకు చాట్ జీపీటీ ఈ విధంగా ఇచ్చింది. నా చాట్ జీపీటీ ప్రో వర్జన్ అండి, ఫ్రీ వర్జన్ కాదు. ఫ్రీ వర్జన్ మీరు ఎవరైతే వాడుతున్నారో ఈ తెలుగు మిస్టేక్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్ జెమినైకి వెళ్దాం. జెమినైలో మార్నింగ్ నేను పెయిడ్ వర్జన్ లేకుండా ఇప్పుడు పెయిడ్ వర్జన్ వచ్చాను. ఇమేజ్ క్లాస్ రూమ్ వీడియో ఇస్ దిస్ క్రియేషన్ బిల్డింగ్ బోల్డ్, ఇది లాంగ్ బ్యాక్ చేసింది. ఓకే, సమ్వేర్ ఐవ్ డన్ ఇట్. ఓకే, జెమినై కూడా నాకు ఒక ఇమేజ్ చేసింది, బట్ ఇట్ వాజంట్ గ్రేట్, బాగాలేదు అది. అది ఎట్లా చూపించాలి నీకు నేను? 1 సెకండ్. దిస్ ఇస్ వన్ ఇమేజ్. వై జెమినై? సమ్మర్ అది వెళ్ళిపోయింది. అంత బాగాలేదండి, అది దాంతో చేసినంత బాగాలేదు. సో ఈ విధంగా ఇచ్చింది, కానీ ఈ ఇమేజ్ని షేడ్ చేసి పెట్టేసింది. ఇప్పుడు చాట్ జీపీటీ ఇమేజ్, అది ఆ ఇమేజ్ 11 ల్యాబ్స్ ఇమేజ్ చూడండి. ఇప్పుడు చూడండి 11 ల్యాబ్స్ వచ్చిన ఇమేజ్ బాగుందా బాగాలేదా మీరే చెక్ చేయండి. దిస్ ఈజ్ వన్ వర్జన్, ఇదొక వర్జన్, ఇదొక వర్జన్, ఇదొక వర్జన్, అండ్ దిస్ ఈజ్ అనదర్ వర్జన్. ఇవి బాగున్నాయి లేదా? ఎస్. ఆర్ దిస్ గుడ్ ఆర్ నాట్? ఎస్ ఎస్ సార్. సార్. సార్ ఈ నాలుగిట్లో మీకు ఏది నచ్చింది, ఏది బాగుంది? సెకండ్ వన్ సార్. సెకండ్ వన్, యూ లైక్ ఇట్. ఇంకా ఫస్ట్ వన్ సార్. ఫస్ట్ వన్, ఫోర్త్ వన్. ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ సార్. ఓకే, ఫోర్త్ వన్. నాకు ఫోర్త్ వన్ సార్. ఈ రెండు నచ్చినాయండి, ఎందుకంటే టెక్స్ట్ లో వేరియేషన్స్ బాగుంది, ఈ కలర్ బాగుంది, అంటే thumbnail కి పెట్టినప్పుడు మంచి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను Yes, ఫైనల్ sir. చాయిస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్, ఎందుకంటే thumbnail కనిపించినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఈ మొత్తం కంటెంట్ కనిపిస్తుంది, ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది, ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుగు అని ఉంది చూడు. నువ్వు యూట్యూబ్లో ఎప్పుడన్నా చూసినప్పుడు వెన్ ఎవర్ యూ ఓపెన్ సంథింగ్, సో ఇవన్నీ సైకాలజీ థింగ్స్. మీ ఫేస్ ఫస్ట్ ఇమేజ్ లో హ్యాపీ ఫేస్ లాగా కొంచెం అట్లా ఉన్నది, కాబట్టి కొంచెం పాజిటివ్నెస్ ఎక్కువ ఉన్నది దాంట్లో అని నా అభిప్రాయం. కరెక్ట్. అయితే నేను ఈ రెండిట్లో ఇది ఎందుకు తీసుకోలేదు అన్న దానికి కారణం చూస్తే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినటువంటి thumbnails లో రైట్ సైడ్ ఇక్కడ మీకు 351 ఈ డ్యూరేషన్ కనిపిస్తుంది, కాబట్టి ఆ టెక్స్ట్ వెళ్ళిపోతుంది నీకు. అక్కడ ఏం టెక్స్ట్ ఉన్నా బాటమ్ రైట్ కార్నర్లో టెక్స్ట్ ఉంటే అది కనిపించదు, అలాంటప్పుడు అక్కడ ఫోకస్ కావద్దు.
కాబట్టి ఐ డోంట్ లైక్ దిస్, ఇది స్టెప్ అయిపోతుంది. ఇక్కడ వచ్చింది కాబట్టి ఐ గో విత్ దిస్. యా, యూ సైడ్ ఇట్స్ గుడ్, ఇది బాగుంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. కాకపోతే నాకు ఈ ఈ టెక్స్ట్ మంచిగా అనిపించింది అనమాట. అప్పుడు నీకు మళ్ళీ ప్రాంప్ట్ అడగవచ్చులే, ఐ వాంట్ యూ టు టేక్ దిస్ ఫస్ట్ ఇమేజ్ అండ్ దిస్ ఫస్ట్ ఇమేజ్ కాంబినేషన్. లో ప్రాంప్ట్ కూడా అది కూడా బాగుంది కదా సార్, టెక్స్ట్ బాగుంది, ఇంకెక్కువ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. అవునవునా, యా. మొత్తం మీద యూ అండర్స్టూడ్ రైట్? చాట్ జీపీటీతో క్రియేట్ చేసిన ఈ ఇమేజ్తో పోల్చుకుంటే చాలా బాగుందా లేదా? ఎస్. Yes, సార్ yes, yes. Yes, sir. అండ్ జెమినైతో పోల్చుకుంటే కూడా చాలా బాగుంది. ఎందుకు మరి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీలో ప్రో వర్జన్ వాడినా ఇట్స్ ఓకే. జెమినైలో నేను ఫ్రీ వర్జన్ ఉండే, నానో బనానా ఇవ్వలే ఆయన. నానో బనానా ప్రో ఇవ్వకుండా నానో బనానా ఏదో బేసిక్ మోడల్ ఇచ్చి ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఏంది, నేను నానో బనానా ప్రో వాడి నేను ఇమేజ్ చేసిన కాబట్టి బాగుంది. కాబట్టి మీరు ఇఫ్ రియలీ వాంట్ టు గో విత్ దిస్, వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్, చాట్ జీపీటీ మనకి ఎన్నో, ఒక చాట్ జీపీటీ వస్తూ 100 టూల్స్. కాబట్టి చాట్ జీపీటీ ప్రో వర్షన్ తీసుకుంటే అన్ని రకాలుగా పనికొస్తుంది. ఇమేజ్ కూడా మేనేజ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ బెటర్ అగైన్ ఇంకా మళ్ళీ ట్రై చేయొచ్చు. లేదు అంటే జెమినై ప్రో తీసుకోండి. జెమినై చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో నీకు మోర్ టూల్స్ వస్తున్నాయి. నోట్బుక్ ఎల్ఎం వస్తుంది, ఫ్లో అని ఒకటి ఉంది, తర్వాత నీకు జీమెయిల్ కూడా ఇస్తుండు. కాబట్టి ఈ ప్రో వర్షన్ తీసుకోండి. కంపెనీలో పనిచేస్తున్నా సార్, పైసలు ప్రాబ్లం ఏం లేదు. ఐ వాంట్ టు మేక్ మోర్ ఇమేజెస్ వీడియోస్ అంటే 11 labs బ్లైండ్గా తీసుకోండి. 11 labs ఈక్వల్స్ టు ఇమేజ్, వీడియో అండ్ ఆడియో. ఓకే, చాలా 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 బాగుంటుంది. ఐఎమ్ గివింగ్ ఆల్ ద థింగ్స్, ఇట్స్ అప్ టు యూ ఫైనల్లీ. రైట్, ఇప్పుడు మనం డైరెక్ట్గా టాస్క్ వెళ్ళిపోదాం. సో నేను ఆల్రెడీ రూల్స్ చెప్పాను మీకు. 80/20 రూల్ వాడండి. టూ మచ్ ఇమేజ్ ఉండకూడదు. మీరు ఇక్కడ చూస్తే నీకు టూ మచ్ ఇమేజ్ ఉండాలి, టెక్స్ట్ తక్కువ ఉండాలి. ఇమేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, టెక్స్ట్ తక్కువ ఉంది. టెక్స్ట్ పెద్దగా ఉన్నా పర్లేదు, తక్కువ టెక్స్ట్ ఉండాలి. సెకండ్, లోగో నేము సిటీ అని ఉంటే చాలు. ఫైనల్గా దీస్ ఆర్ ద డిఫరెంట్ టూల్స్ విల్ బి ట్రైయింగ్ ఇట్. లెట్ మీ చెక్ ది టాస్క్. ఇప్పుడు టాస్క్ చూద్దాం. మీరు కంపెనీలో పనిచేస్తున్న మీకు టాస్క్ ఇస్తాడు కదా. ఓకే, ఒక ఫిట్నెస్ ఆర్ జిమ్ బ్రాండ్ ఉంది. ప్రీమియం జిమ్ ఇన్ హైదరాబాద్ వాంట్స్ టు అట్రాక్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ 25 to 40 ఏజ్ హూ వాంట్ ఫాస్ట్ ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ గెయిన్. క్యాంపెయిన్ థీమ్ 90 days బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్. ఇది సినారియో. నౌ టాస్క్, యూట్యూబ్ థంబ్నెయిల్, హౌ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ బాడీ ఇన్ 90 days. టాపిక్ ఇది. మస్ట్ ఇంక్లూడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్, బోల్డ్ టెక్స్ట్, మ్యాక్స్ వర్డ్స్, ఎమోషన్, బ్రైట్ కాంట్రాస్ట్. టాస్క్ అర్థమైంది అందరికీ? ఎస్. ఇప్పుడు Yes. మీరు ఇది చేయాలంటే మీరు ఏం చేస్తారండి? జనరల్గా మీరు ఏం చేస్తున్నారు ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు? వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్? ఓకే, చాట్ జీపీటీలో చేస్తే డైరెక్ట్గా నీకు ఏమి ఇస్తుంది? ఇమేజ్ ఇస్తుంది. బట్ అట్లా కాదు కదా, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది? యా, రిమైనింగ్ పీపుల్, ఎనీ ఐడియా? We should copy this and ask ChatGPT to give prompts. परफेक्ट. नाज, कहाँ है आप? आजकल बात नहीं कर रहे क्लास में? Yes, यहीं हो sir. Are you coming regularly? Yes sir, I do. Are you doing all the tasks? Yes sir. Are you enjoying AI classes? Yes sir. चलो कल दिखाना आपका पूरा ये images task, okay? Right. Okay guys. See, remember, ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇమేజ్ జనరేట్ చేయకండి. ఈవెన్ చాట్ జీపీటీలో అయినా కూడా అన్ని సినారియో చెప్పేసి ప్రాంప్ట్ తీసుకోండి. ప్రాంప్ట్ తీసుకున్నాక తీసుకోండి, ఎందుకంటే మనం అంత గ్రేట్గా ప్రాంప్ట్ చేయలేము. ఓకే, సినారియోను ట్రైన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇగో ఏం చేస్తున్నా, అలాంటి టాస్క్ ఏం వచ్చినా సరే పేస్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫిట్నెస్, అదేంటి జిమ్మే కదా. ఓకే, రైట్. నౌ సీ హియర్, ఇక్కడ నేను మాట్లాడుతున్నా. వాళ్ళ టాస్క్ ఏమి ఇచ్చారో ఆ టాస్క్ మొత్తం ఇట్లా వచ్చి దానికి అది అర్థం చేసుకుంటుంది, మనం మాట్లాడితే అయిపోతుంది. I want to create a YouTube thumbnail for the following scenario. So understand the business and every rules. Now give me a good prompt. Act like an experienced graphic designer who worked on many YouTube thumbnails. That's it. Clear guys? అర్థమైందా? Yes, Yes sir. sir. డైరెక్ట్ ఇమేజ్ అడగకండి, ఇమేజ్ అడగకుండా ప్రాంప్ట్ అడగండి.
ఆ ప్రాంప్ట్ని మళ్ళీ చాట్ జీపీకి ట్రైన్ చేయండి, జెమినీకి ట్రైన్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ అదర్ ట్రై చేయండి. గాట్ ఇట్. దిస్ ఈస్ అ హై కన్వర్షన్ ఫిట్నెస్ ఆఫర్ టార్గెటింగ్ busy professionals plus fast results. So the thumbnail should trigger urgency, transformation, curiosity, emotional shock. Here is a premium level thumbnail prompt. You can directly use in Gemini, Midjourney, DALL-E, 11 Labs image tool. ఓకే. అయితే గుర్తుపెట్టుకోండి, నువ్వే జిమ్ ఓనర్, మనీ ఉన్నాడు, ఏం చేసినాడు, ఆయన ఫోటోనే పెట్టుకున్నాడు. అట్లా పెట్టుకోవాలంటే మనం అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఇమేజ్ ఇవ్వాలి. అప్పుడు ఆ ఇమేజ్ని వాడుకుంటుంది. నువ్వు ఎలాంటి రిఫరెన్స్ ఇవ్వకపోతే దానికి నచ్చినట్టు అదే ఒక ఇమేజ్ని తయారు చేసుకుంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. నౌ ఇప్పుడు బై డిఫాల్ట్గా ర్యాండమ్ ఇమేజ్ అది తీసుకుంటుందండి. నేను న్యూ చాట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ ఈ చాట్ జీపీటీ ఓన్లీ. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ కమింగ్ టు జెమినాయ్. నేను అడ్వాన్స్లో ఉన్నా కాబట్టి అడ్వాన్స్ టూల్ తీసుకొని నానో బనానాని వాడుతుంది ఇది. దాని తర్వాత ఐఎమ్ కమింగ్ టు 11 ల్యాబ్స్. 11 ల్యాబ్స్లో ఏం తీసుకోవాలంటే నేను వాట్ ఐ షుడ్ టేక్? నానో బనానా 2 ఉంది, నానో బనానా ప్రో ఉంది. యూ కెన్ ట్రై ఎవ్రీథింగ్, ఏదైనా ట్రై చేసుకోవచ్చు. నేను నానో బనానా ప్రో ఇస్ అడ్వాన్స్ వన్. ఇక్కడ చూడండి, నేను నానో బనానా తీసుకుంటున్నప్పుడు చెప్తుంది చూడండి ఎన్ని తీసుకుంటా నేను క్రెడిట్స్. ఎవ్రీ మంత్ క్రెడిట్ లిమిట్ ఉంటుంది అనమాట. ఇది తీసుకుంటున్నా. Yes. ఇప్పుడు మనకు మూడిట్లో ఏది బాగా వస్తుందో వి విల్ సీ ఇట్. చాట్ జీపీటీ స్టార్ట్ చేసింది. జెమినై చాలా ఫాస్ట్ ఇస్తుందండి, చాలా ఫాస్ట్ ఇస్తుంది. వచ్చేసింది కూడా. ట్రాన్స్ఫార్మ్ ఇన్ 90 days బిఫోర్ ఆఫ్టర్. 90 daysలో నిజంగా ఇట్లా అయితే బాగానే ఉండు, నేను కూడా పోతా. అవుతుంది అట్లా? మనీ అవును సార్. మనీ అవ్వదు ఆర్ సార్, దేర్? అవ్వదు సార్ అలా. ఓకే, రైట్ దాని రైట్. గురించి కూడా చాట్ జీపీటీలో అడగండి. చలో, ఇది వచ్చేసింది. లెట్స్ కమ్ బ్యాక్ టు చాట్ జీపీటీ. మీరు డిసైడ్ చేయండి ఏది బాగుందో. వామ్మో, మనకు ఘోరంగా ఇచ్చాడు. 90 days చేంజ్ బిఫోర్ కంటెంట్ చేసి ఆఫ్టర్. సరిపోతుంది. ఇది రియలిస్టిక్ ఉంది చెప్పాలంటే. ఓకే, కాకపోతే చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఉన్నాయండి. డీటెయిలింగ్లో డిఫరెన్స్ ఉంది. టెక్స్ట్లో కూడా చిన్న చిన్న చేంజెస్, బట్ దట్ ఇంపాక్ట్. ఫైనల్గా మనకు ఇది వస్తుంది చూడండి. యూ టెల్ మీ, ఇంకొకటి వస్తే అయిపోతుంది. ఇది ఫస్ట్ వన్ 11 ల్యాబ్స్లో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ 90 days. అయ్యో, వీడు మనకు చెప్తుండు క్రెడిట్స్ అయిపోతున్నాయి ఆయన, చాలా వాడుకుంటున్నాం అని. ట్రాన్స్ఫార్మ్ ఇన్ 90 days. 90 days change. Another one, final one. Before transform in 90 days. సో బట్ ఇక్కడ నేను అన్ని ప్రోనే ఉన్నాయండి. మీ ఫ్రీ ఉంటే మనకు దేని వాల్యూ అనేది దానికి తెలుస్తుంది. ఐఎమ్ యూజింగ్ ఆల్ ఆఫ్ చాట్ జీపీటీ ప్రో, Gemini Pro and 11 Labs Pro. Now you tell me which one you liked. You liked the Chat GPT one or Gemini one or 11 Labs one? నాకు ఇది బాగున్నాయి సార్. Yeah, remaining. జెమినీ కూడా జెమినీ చాట్ ఏఐ బాగా ఇస్తుంది సార్. నేచురల్ గా అనిపించింది సార్. మళ్ళీ చెప్పండి ఏంది వచ్చింది. కూడా డీసెంట్ గా ఉంది. ఓకే ఓకే, రైట్. సరే, మనకి ఏది బాగా వస్తే అది మంచిగా ఉంటుంది. మీకు ఫ్రీ వర్జన్లో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఆల్ ఫ్రీ వర్జన్, ట్రై ఆల్ ఆఫ్ దెమ్. ఏది మంచిగా వస్తే అది చేయండి. నేను చూశాను 11 Labs ఇస్ గ్రేట్. ఇప్పుడు నాకు ఇది కూడా నానో బనానా ప్రో తీసుకుంటుంది కాబట్టి దిస్ ఇస్ గుడ్. డైరెక్ట్గా నేను తీసుకుంటాను. 11 lakhs 10 pips 15 pips కంటే ఎక్కువ ఫ్రీ ఇవ్వచ్చు సార్ అసలు. అవునవును, క్రెడిట్స్ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు కష్టపడాలి కాబట్టి ఇట్ విల్ బి కాస్టింగ్ దెమ్. యా, సో అండర్స్టూడ్ రైట్ హౌ టు క్రియేట్ అ యూట్యూబ్ thumbnail? All of you understood? Yes sir. సార్ Yes sir. Okay. I copied these also. సో ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీకి కానీ సేమ్ చేయండి, ప్రాంప్ట్ చేయండి, మీకు వస్తుంది. దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్ అ యూట్యూబ్ thumbnail కావచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టాటస్ కావచ్చు, స్టోరీ కావచ్చు, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ కానీ యూ కెన్ ట్రై లైక్ దిస్. యాక్చువల్లీ అన్ని ఎందుకు సార్ ఒకేలాగా ఇవ్వవు?
అన్నీ ఒకేలాగా ఇవ్వవు అంటే ఇప్పుడు బెస్ట్ ఆన్సర్ ఏంటంటే మీ అందరు నాతోటే నేర్చుకుంటున్నారు, నేనే నేర్పిస్తున్నా. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీ అందరూ ఒకటేలాగా ఆన్సర్ ఇస్తారా? విల్ యూ గివ్ సేమ్ ఆన్సర్? నో కదా. ఎందుకు? ఒక్కొక్కరు అండర్స్టాండింగ్ లెవెల్ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఓకే, ఒకరు ఐక్యూ లెవెల్ ఒక లాగా ఉంటుంది. ఇక్కడ ఈ మోడల్స్ తయారు చేసేటప్పుడు వాళ్ళు ఎట్లా ట్రైన్ చేసారో మనకు తెలియదు. చాట్ జీపీటీని విధంగా ట్రైన్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తే దాదాపు దిస్ గాయ్ 11 ల్యాబ్స్ అండ్ జెమినై దాదాపు సేమ్గా ఇచ్చాయి. ఎందుకంటే ఈ రెండు ట్రైనింగ్ మోడల్ ఒకటే, బోత్ ఆఫ్ దెమ్ యూజ్ నానో బనానా ఓన్లీ. బట్ చాట్ జీపీటీ డాలీ టెక్నాలజీ అని వాళ్ళ టెక్నాలజీ వేరే వాడతారు వాళ్ళు. కాబట్టి ఇట్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ట్రైన్ ద డేటా టు దెమ్. ఒకప్పుడు ఇంకా చాలా ఘోరంగా ఇస్తుంది. ఎవరైతే తెలుగు బాగా ఇస్తలేదు అని అనుకున్నారో మీరు చేయాల్సింది ఏంటంటే, యా ఫ్రీ వర్షన్లో ప్రాబ్లం ఉంటుంది, కొంచెం పెయిడ్ వర్షన్కి వెళ్ళండి. ఇప్పుడు చూడండి, నేను చాట్ జీపీటీలో ఇంకొకటి అడుగుతాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ట్రై చేసాం, మళ్ళీ ట్రై చేద్దాం. ఇదే క్లాస్, ఈ క్లాస్కి సంబంధించి చెప్తున్నా. ఇప్పుడు నేను డెఫినెట్గా ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నిన్న వీడియో అప్లోడ్ చేసాం కదా మనం. కన్నడలో అలా ఇస్తుంది సార్, తెలుగులో అడుగుతుంది. కన్నడ లాగానే ఉంటుంది అది వీడియోస్లో. నిన్న మీకు కంటెంట్ రైటింగ్ చేసిన క్లాస్ ఈ విధంగా వచ్చింది. ఏఐ కంటెంట్ రైటింగ్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు అని రాశాను, ఈ విధంగా వచ్చింది. సో దీనికి నేను ఏ విధంగా చేశానో చూడండి. చాట్ జీపీటీలో, చాట్ జీపీటీ నేను మోస్ట్లీ ప్రాంప్ట్ కోసం వాడతా. ఈ ప్రాంప్ట్ తీసుకొని ఐదర్ ఐ ట్రై ఇన్ జెమినై ఆర్ 11 ల్యాబ్స్లో ట్రై చేస్తా. సో ఈ రోజు నేను అప్లోడ్ చేసే thumbnail మీ ముందులో నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఫర్ దిస్ ఐఎమ్ గివింగ్ ఏ ప్రాంప్ట్. Today, I taught students about how to create images with AI. So I used ChatGPT, Gemini, 11 Labs. I showed them the difference, which model is creating a better way. Okay, now I want to create a YouTube thumbnail for this. Give me a proper prompt. Act like an experienced graphic designer who worked on many YouTube thumbnails and give me prompt. దీన్ని మనం ఇంకా ఫైన్ ట్యూన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటి, జనరిక్గా ఇచ్చింది ఇది. ఇప్పుడు జనరిక్గా ఇస్తుంది, కానీ నాకేం కావాలి, నాకు జనరిక్ వద్దు, ఇది తెలుగులో అని తెలియాలి నాకు. ఇఫ్ దిస్ ఈస్ ఇన్ తెలుగు, బికాస్ ఈరోజు ఆల్రెడీ ఈ వీడియోకి పీపుల్ స్టార్టెడ్ కామెంటింగ్. ఐ షో యూ ద కామెంట్స్ యాజ్ వెల్. ఇక్కడ చూడండి ఏమని కామెంట్ పెట్టారు. సార్ ప్లీజ్ మేక్ వీడియోస్ ఇన్ ఇంగ్లీష్, సార్ ప్లీజ్ మేక్ ఇంగ్లీష్ యా హిందీ అంట. మా తెలుగులో ఎంత కష్టపడలేదు మీ హిందీ వీడియోలు చూసి, ఇంగ్లీష్ వీడియోలు చూసి. అవునా కదా గైస్? దోస్తో ఆ దోస్తో అని వీళ్ళు ట్రై చేస్తారు. సో నా దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఇన్ ఇంగ్లీష్. చెప్పాను కొంచెం టైం పడుతుంది పోయి, మా తెలుగులోకి ఇంపార్టెన్స్ ఇస్తున్నా అని చెప్పిన. ఇప్పుడు నేను అక్కడ నా యూట్యూబ్లో నేను క్లియర్గా మెన్షన్ ఇది తెలుగు అని చెప్పాను. కాబట్టి ఇంగ్లీష్ పీపుల్ స్కిప్ చేస్తారు, తెలుగు పీపుల్ మోర్ అట్రాక్ట్ అవుతారు అనమాట. కాబట్టి మన వీడియో ఏందని తెలియాలి. అదర్వైజ్ సమ్ పీపుల్ ర్యాండమ్గా వచ్చేసి వాచ్ చేసి మధ్యలో వెళ్ళిపోతారు, దానివల్ల మనకు వేస్ట్. కాబట్టి ఇది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మన ప్రాంప్ట్ ఏమి ఇచ్చింది, ప్రాంప్ట్ని అర్థం చేసుకోవాలి, దెన్ కొంచెం మాడిఫై చేయాలి. వాళ్ళ జాగ్రఫీకి వెళ్ళినప్పుడు మీ వీడియో వాళ్ళ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్లో వచ్చే ఛాన్స్ ఉండదంటారా? అట్లా ఆప్షన్ ఉంది యూట్యూబ్లో, ఆటో లాంగ్వేజ్ అనే ఆప్షన్ ఉంది, బట్ నేను తీసేసాను అది. ఎందుకంటే ఆటో లాంగ్వేజ్ ఆప్షన్లో మన తెలుగులోకి కూడా ఇంగ్లీష్లో వస్తుంది అది. అప్పుడు నా ఫ్లేవర్ పోయింది కదా. ఇప్పుడు నేను నా భాష మాట్లాడుతున్నాను, ఓకే నా భాష కాకుండా ర్యాండమ్గా ఓకే ఏదో ఏ వాయిస్ తీసుకోవడం వల్ల నా అథెంటిసిటీ పోతుంది. కాబట్టి వి రిమూవ్డ్ ఇట్. అంటే మనది అంటే అది ఒకటి ఎక్స్క్లూడ్ చేయలేము, చేసే ఆప్షన్ ఉండదా సార్? అట్లా లేదు, అది ర్యాండమ్గా. అది ఎట్లా ఉంటుందంటే, ఓకే మీరు ఎక్కువ ఇంగ్లీష్ కంటెంట్ వాచ్ చేస్తున్నారు, బట్ యువర్ తెలుగు పర్సన్, ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్లోనే చూపిస్తుంది ఇక. సో దట్స్ హౌ ఐ డెంట్ లైక్ ఇట్. అందుకే నేను అది ఆ ఆప్షన్ తీసేశాను. ఓకే. మనం కొన్ని సార్లు వీడియోస్ చూస్తుంటే వేరే రీజనల్ ప్లేస్ వాళ్ళే మన లాంగ్వేజ్ లో వస్తున్నాయి, అవునవును, అందుకని నేను కరెక్ట్. ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఓకే రెగ్యులర్ న్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ న్యూస్కి ఫ్లేవర్ గివర్ ఏం అవసరం లేదు, న్యూస్ అవసరం. అలాంటప్పుడు అది ఆటో లాంగ్వేజ్ పెట్టుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హిమ్, హీ విల్ గెట్ సో మెనీ వ్యూస్. మనది సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అస్. ఓకే గైస్, ఇప్పుడు నేను చెప్పిన దానికి దీన్ని అర్థం చేసుకోండి. స్మాల్ డిఫరెన్సే కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాన్ఫిడెంట్ ఇండియన్ మేల్ ట్రైనర్, బట్ ఇక్కడ నేను రిఫరెన్స్ అని చెప్పడం మర్చిపోయినా.
standing in a classroom environment, pointing towards 3 floating AI tools screens. On the left side, show logos or UI styles visuals of ChatGPT, Gemini, 11 Labs. On the right hand side, realistic human portrait, blah 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 blah. తర్వాత ఏం టెక్స్ట్ రాయాలి? బెస్ట్ ఏఐ ఇమేజ్ టూల్ ఆర్ ఏఐ ఇమేజ్ వార్. టెక్స్ట్ స్టైల్ ఇచ్చాడు. యాడ్ స్మాల్ బ్యాడ్జెస్, తెలుగు లైవ్ క్లాస్. ఈ విధంగా ఉంది. కానీ బెస్ట్ ఏఐ ఇమేజ్ టూల్. ఇప్పుడు దీన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నావు. దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇది ఎడిట్ చేసుకోవాలి నువ్వు. యూ హ్యావ్ టు ఎడిట్ ఇట్. ఇప్పుడు నేనేం చేస్తా? గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగులోకి వెళ్ళి నేను తెలుగు రాసుకుంటాను. ఏఐ తో ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి. సో ప్రాపర్గా నేను రాస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ ఏంది? బెస్ట్ ఏఐ ఇమేజ్ టూల్ ఉన్నాడు కదా, అది రీప్లేస్ చేసి అయిపోయింది. ఇది అవసరం లేదు. టెక్స్ట్ స్టైల్ చెప్పాడు. తర్వాత యాడ్ స్మాల్ బ్యాడ్జెట్స్ అన్నాడు. ఇక్కడ తెలుగు అని ఉంది. మనం ఆల్రెడీ తెలుగులో రాసాం కాబట్టి ఇంకా మళ్ళీ తెలుగు అని రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్మాల్ ఏంటంటే ChatGPT లైవ్ క్లాస్ అని పెట్టాడు. అది ఉంటే ఉండని, లేదంటే లేదు. రైట్, రెజల్యూషన్ వచ్చింది. కానీ ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ నాది లేదండి. దెర్ ఈస్ నో రిఫరెన్స్ ఇమేజ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ అ రిఫరెన్స్ ఇమేజ్. ప్రాంప్ట్లో చెప్పాలి ఐ విల్ బి గివింగ్ అ రిఫరెన్స్ ఇమేజ్. వాళ్ళు చూద్దాం, డైరెక్ట్గా ఇదే ట్రై చేద్దాం ఏమవుతుందో. నేను జనరల్గా అయితే రిఫరెన్స్ ఇమేజ్ చెప్తాను. ఇది నేను కాపీ చేస్తున్నాను. డైరెక్ట్గా ఐఎమ్ ట్రయింగ్ ఇట్ ఇన్ జెమినైలో ఇమేజ్ ఇవ్వకుండా ఒకసారి చేద్దాం, ఇమేజ్ ఇచ్చి ఒకసారి చేద్దాం. తెలుగు రాయాలనుకున్న వాళ్ళు గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని కొట్టండి. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాలి. ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఏ లాంగ్వేజ్లకైనా అది మారిపోతుంది. యా, ఇమేజ్ వచ్చింది. మనం ఏతో ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి చూడండి. మనం రాసింది వచ్చిందా? అవుట్పుట్ క్వాలిటీ అని వచ్చింది. బాగుందా అండి ఇది? ఇస్ దిస్ గుడ్ ఆర్ నాట్? బాగుంది సార్. చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, దీనికే మన ఇమేజ్ యాడ్ చేద్దాం. చూద్దాం అది ఆటోమేటిక్గా తీసుకుంటుందా లేకపోతే మనం రాయాలా తెలియదు. బికాస్ ఐ నెవర్ డిడ్ ఇట్. గూగుల్ ఫొటోస్ కాదు, అప్లోడ్ ఫైల్. నా దానిలో ఉన్న ఫోటో ఒకటి తీసేసుకుందాం. రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తున్నా. నేను ఏం ఇన్పుట్ ఇస్తలేను, డైరెక్ట్ ఇన్పుట్ ఇవ్వకుండా ట్రై చేద్దాం. చూద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ స్మార్ట్ ఇట్ విల్ టేక్ ఇట్. తీసుకున్నది కదా. ఇస్ దిస్ గుడ్ ఆర్ నాట్ అంటే అదొక ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చింది అనమాట. ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ జెమినై, ChatGPT 11 ల్యాబ్స్ ఇచ్చేసినాయి. ఒకప్పుడు నేను కూడా అనుకుంటున్నారే మనం కూడా ఎక్స్ప్రెషన్స్ పెట్టి చేస్తే బాగుంటుంది, మనకు అంత టైం లేదు. ఇప్పుడు ChatGPT వచ్చేటాక నీకు నచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు. సో రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తే అక్కడ వాళ్ళ ప్లేస్లో మన ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు తెలుగులో ఫ్రీ వర్షన్లో ట్రై చేసే వాళ్ళు కూడా అలా చేయండి. ఆ ప్రాంప్ట్ వచ్చిన ప్రాంప్ట్ని మళ్ళీ ఒకసారి తీసేసుకొని ఆడ ఏమి ఇచ్చిందో అబ్జర్వ్ చేసి చేయండి. ఓకే, నా ఇప్పుడు ఫైనల్గా నేను ఏం చేస్తున్నా, అగైన్ ఐ పేడ్ ఫర్ ఇట్ రైట్, వై డోంట్ వి యూజ్ దిస్. ఇక్కడ పేస్ట్ చేద్దాము అండ్ రిఫరెన్స్ ఇమేజ్ ఇద్దాము. ఇది ఎన్ని వర్జన్స్ వస్తుందో చూద్దాం.
ఏది బాగుంటుందో. దెన్ విల్ సీ ఇట్. మీకు 4 వేరియేషన్స్ అనేది మనకు వస్తుంది. రైట్, బట్ ఐ లైక్డ్ ఇట్. I can directly use this in today's video. చాట్ జీపీటీ లైవ్ క్లాస్ అని వచ్చింది, బట్ ఇది కొంచెం సర్ప్రైజ్ చేస్తుంది మనని. కొంచెం బెటరా. ఇక ఫెయిల్డ్ అయిపోయింది చూడండి. డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్, మన టోకెన్స్ అయిపోవడం కానీ ఇది. అందుకే మనం ఒకటి సేఫ్ సైడ్గా పెట్టుకున్నాం అనుకో, దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్. మనల్ని మోసం చేయదు సడన్గా. ఓకే, అండర్స్టూడ్ గైస్. వచ్చిన ప్రాంప్ట్ని కూడా మనం ఏ విధంగా ట్వీక్ చేయాలి, మనకు నచ్చినట్టు ఎట్లా చేసుకోవాలో అర్థమైందా? Yes. Yes, sir. ఓకే, సో సార్ ఇలా వాడితే చాట్ జీపీటీలో కూడా వస్తుందా సార్ తెలుగులో? వస్తుంది కదా, ఓకే సార్. చూపిస్తా. చాట్ జీపీటీ కూడా సేమే ప్రాంప్ట్, మనం అక్కడనే తీసుకున్నాం, ఫైల్ చేస్తున్నాం. బట్ అగైన్ మనం టెల్లింగ్, చాట్ జీపీటీ కూడా నేను ప్రీమియం వాడుతున్నా కాబట్టి కొంచెం బెటర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. చాట్ జీపీటీ కొన్నిసార్లు ఫేసెస్ మార్చేస్తుంది సార్. చూద్దాం ఏం చేస్తుందో మళ్ళీ ఇప్పుడు. బిఫోర్ ఇట్ కమ్స్, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఒకటి డిజైన్ నేను చేశానండి. దట్ డిజైన్ నాట్ దిస్. ఓకే, then this is the one. Yeah, ఇది కాదు. Banner creation request. Yeah, this one. ఇది చెప్పానా ఎట్లా చేశాను నేను? Did I tell you this? Yeah. No. No, sir. No, No, sir. sir. No, sir. ఇది బాగుందా లేదా? అవును సార్. చాలా బాగుంది. కానీ నేను బ్లేజర్ వేసుకోలేదు, ఆ కుర్చీలో కూర్చోలేదు, నేను అంత స్మార్ట్గా కూడా లేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, బట్ మనం స్మార్ట్గా లేకున్నా సరే మన కోసం మనం చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాం, పోజ్ చేసినాం. యా, సో దీనికి ఏం చేసిన అంటే, సమ్ టైమ్స్ యూజ్ యూ బ్రెయిన్. అగే నేను చెప్తున్నా, నీ చేతిలో ఒక వస్తువు ఉంది భయ్య, ఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని నువ్వు ఏ విధంగా వాడుతావో నీ బ్రెయిన్ మీద ఉంటుంది. ఓకే, సో దీనికి నేనేం చేసిన అంటే, నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక ముసలాయనది ఒక సెషన్ ఉంది, దిస్ గాయ్. ఇగో ఆయన మంచిగా నిజంగానే బ్లెజర్ వేసుకొని కూర్చున్నాడు. అరే మనకు ఐడియా వచ్చింది, చాలా ఈ బ్యానర్ నాకు కావాలి భయ్య అని చెప్పిన. చాట్ జీపీటీకి ఇచ్చిన, ఈ 2 ఇమేజ్ వచ్చిన. సో దిస్ ఇస్ మై ఇమేజ్, యాక్చువల్గా దిస్ ఈజ్ మీ. ఓకే, నార్మల్గా ఫోటో దిగి అక్కడ పెట్టేసేసాను. నేనేం చెప్పినా, చూడు బై, ఈ ఫోటోలో ఈ ముసలాయన తీసేసి నన్ను పెట్టు, డ్రెస్ మాత్రం సేమ్ ఉండని. తర్వాత ఈ కంటెంట్ మొత్తం కూడా ఇది పోసేసి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కంటెంట్ కావాలి, మొత్తం మైక్ ఆన్ చేసుకొని చెప్పిన. దానికి సంబంధించిన ప్రాంప్ట్ నువ్వు ఆ ప్రాంప్ట్ కాదు, ఇక్కడ డైరెక్ట్ ఇమేజ్ అడిగాను నేను. చాట్ జీపీటీ ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది కదా, డైరెక్ట్ ఇమేజ్ అడిగాను. ఇగో ఈ విధంగా ఇచ్చింది. ఈ విధంగా ఈ హారిజాంటల్ బ్యానర్ ఇచ్చింది. తర్వాత అడిగిన, నాకు జర వర్టికల్ బ్యానర్ ఇస్తావా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటాను, అది ఇచ్చేసింది. అయిపోయి. ఇంకా క్రేజీ ఏంటంటే దీన్నే వీడియో కూడా చేయొచ్చు. మళ్ళీ వీ హ్యావ్ సమ్ అదర్ టూల్స్, 11 ల్యాబ్స్లో అయితే దాన్నే వీడియో కూడా చేయొచ్చు. సో కంటెంట్ క్రియేషన్ ఎంత ఈజీ అయిపోయింది చూడండి. ఒకప్పుడు అయితే ఫోటోషూట్ చేసుకోవాలి, దానికి 1 గంట సేపు వేస్ట్. తర్వాత గ్రాఫిక్ డిజైనర్కి ఇస్తే ఆయన చేసి ఒక 1-2 డేస్ ప్రాసెస్ అనమాట. ఇది 1 మినిట్లో అయిపోతుంది, జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది. కాబట్టి వైల్ యూ స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఆర్ లింక్డ్ఇన్, ఏదైనా క్రియేటివ్ మంచిగా అనిపించింది అనుకోండి, ఆ ఫోటో తీసుకొని దాని విధంగా ట్వీక్ చేయండి. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? Yes. Yes, sir. Got it. It saves your time. It saves your time. Yeah, this is the another thing you should try. మనం ఇప్పుడు ఏంది చాట్ జీపీటీలో అడిగినాం కదా. ఎస్ సార్. ఏ బాగానే వేసింది చాట్ జీపీటీ కూడా, బాగుందిగా. బాగుంది సార్. బాగుంది సార్. సూపర్ ఉంది. నేను జర స్మార్ట్గా అనిపించింది.
సార్ ఇదే రైట్ బాగుంది సార్ ఇదే దానికంటే బాగుంది ఇది వాటికంటే ఇది బాగుంది బాగుంది సార్ యాక్చువల్గా. ఇది బాగుంది డిపెండ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పనిచేస్తాయి సైకోలజీ. సో మనకి ఏది మంచిగా వస్తే అది తీసుకుందాం. ఇది బాగుంది, నేను ఇది వాడేసుకుంటా. ఎస్ సార్. రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇమేజ్ క్రియేషన్. సో మీకు ఎన్ని టూల్స్ ఉన్నాయన్నది మీరు నానో బనానా 11 ల్యాబ్స్కి వెళ్తే ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీ మీకు అర్థమైతే చూడండి ఎన్నెన్ని ఉన్నాయో ఇమేజ్ క్రియేషన్ టూల్స్. నానో బనానా ప్రో, క్లింగ్ ఇది సపరేట్ ఓపెన్ చేయండి. క్లింగ్ అని ఉంది, అరే ఇదేం చేస్తుంది అని ఒకసారి ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. సెల్ఫ్గా రీసెర్చ్ చేసుకోవాలి మీరు కూడా. ఓకే సార్ గోట్ ఇట్ అయ్యో క్లింగ్ AI ఇది ఒక టూల్. ఇది సైన్ అప్ కాండి, ఫ్రీగా ఏమి ఇస్తుందో చూడండి. దీనిలో ఇమేజ్ ఎట్లా వస్తుందో ట్రై చేయండి, ఎందుకంటే మనకు అన్ని నాలెడ్జ్ ఉండాలి. సో ఫైనల్గా యూ కెన్ డిసైడ్ ఇట్. ఫ్యూచర్లో నేను చెప్తున్నాను ChatGPT, జెమినై విల్ ట్రై టు, బికాస్ వాళ్ళతో పైసలు బాగున్నాయి కాబట్టి అన్ని వీళ్ళ దానిలో వాడుకుంటారు. ఈ 2 ప్రో తీసుకుంటే చాలు. బట్ దెర్ ఆర్ సంథింగ్ ఇలాంటి వాళ్ళు కూడా వీళ్ళకి ఫండ్స్ బాగా వచ్చినాయి అనుకో, దే డెవలప్ లాట్. ఆడియో అయితే వీళ్ళని బీట్ చేస్తూ ఎవరు లేరు ప్రస్తుతానికి. వీడియోకి కూడా మళ్ళీ సమ్ అదర్ బెటర్. ఇప్పుడు ChatGPT, జెమినై ఇవన్నీ నథింగ్, జుజుబీ. రేపు నేను చూపిస్తా టూల్. దోస్ టూల్స్ ఆర్ ఆసమ్. వీడియో క్రియేట్ చేయాలంటే ఆ టూల్సే బెస్ట్ అనమాట. ఓకే రైట్. ఈరోజు అయితే మీరు ఏం చేయండి, ఐఎమ్ బి సెండింగ్ దిస్ టు రాకేష్. 3 బిజినెస్ అని చెప్పాను, జిమ్, యోగా, సంథింగ్ ఎల్స్. దానికి సంబంధించిన థంబ్నెయిల్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, వాట్సాప్ స్టేటస్, కమ్యూనిటీ పోస్ట్ అన్ని క్రియేట్ చేయండి. స్పెండ్ సమ్ టైమ్ 2 to 3 అవర్స్ స్పెండ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. తర్వాత రేపు మళ్ళీ క్లాస్ కంటే ముందు డిస్కషన్ టైంలో ఒకరు షేర్ చేసుకోండి. దెన్ విల్ గో టు ద వీడియో. క్లియర్? ఎస్ సార్ ఎస్ సార్. Yes, sir. రైట్, 1 second.